వెల్కమ్ బ్యాక్. ఇన్ని డేస్ వీడియోస్ రాకపోవడానికి కొన్ని పర్సనల్ ఇష్యూస్ అండ్ అట్లాగే హెల్త్ ఇష్యూస్ ఉండే. ఇప్పటి నుంచి ఆగవు. ఆ పోల్ ప్రకారం మీరిచ్చిన రిజల్ట్ రీస్టార్ట్ చేయమని, అంటే డే 1 నుంచి స్థితప్రజ్ఞ ఛాలెంజ్ సిరీస్. అఫ్కోర్స్ నేను చాలా మిస్టేక్స్ చేసిన, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, నన్ను నేను మోసం చేసుకోవచ్చు కానీ మిమ్మల్ని నేను మోసం చేయొద్దు, రైట్? మీరు నమ్మకంతో నన్ను ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అండ్ యూట్యూబ్లో కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ నన్ను నేను మోసం చేసుకోను, అండ్ అట్ ది సేమ్ టైం మిమ్మల్ని కూడా నేను మోసం చేయను. అండ్ సారీ ఫర్ ది డిలే. లెట్స్ బిగిన్ ది డే 1. Chapter 1 from Bhagavad Gita, 25th shloka. Bhishma Drona Pramuktah Sarvesham cha Mahiksitam Uvacha Partha Paschaitan Samavetan Kurun iti. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, అర్జునుడు ఎప్పుడైతే ఆ 2 ఆర్మీస్ మధ్యలోకి తీసుకెళ్లి తన రథాన్ని ఆపమంటాడో, కృష్ణుడు అలాగే తన రథాన్ని 2 ఆర్మీస్ మధ్యలో ఆపుతాడు. ఫస్ట్ ద్రోణాచార్యుడు, భీష్ముడు ఇంకా గొప్ప గొప్ప యోధుల దగ్గర తన రథాన్ని ఆపుతాడు. కృష్ణుడు అర్జునుడితో, చూడు అర్జున, నీతోని యుద్ధం చేయడానికి వచ్చింది ఎవరెవరో, నీ గురువులు, నీ తాతలు, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ, నీ రిలేటివ్స్, నీ బ్లడ్ రిలేషన్షిప్, నీ మామలు అని చెప్తాడు. సో ఈ శ్లోకానికి అర్థం ఇది. దిస్ ఇస్ ద డే 1 ఆఫ్ రీస్టార్ట్ స్థితప్రజ్ఞ ఛాలెంజ్ సిరీస్. ప్లీజ్ నాకు ఇంత ముందు ఎట్లా సపోర్ట్ చేసిరో అట్లనే సపోర్ట్ చేయండి. కానీ ఈసారి మాత్రం జెన్యూన్గా, చాలా స్ట్రిక్ట్గా ఈ సిరీస్ కంప్లీట్ చేస్తా. నో మ్యాటర్ వాట్, నో అటాచ్మెంట్స్, ఎలాంటి వాటికి నేను లొంగను. లైక్ ఎలాంటి ఎమోషన్స్, ఎలాంటి ఫీలింగ్స్, ఎలాంటి హ్యాబిట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, నేను ఈ సిరీస్ చాలా స్ట్రిక్ట్గా ఈ ఛాలెంజ్ తీసుకుని కంప్లీట్ చేస్తున్నా. అండ్ జస్ట్ తీసుకోవడం, కంప్లీట్ చేయడం మాత్రమే కాదు, నేను ఈ 100 days కంప్లీట్ అయ్యేలోపు ఒక స్థితప్రజ్ఞుడు లాగా నిలబడాలి, అందరికీ ఆన్సర్ చెప్పాలి. సో సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ మికీ. బాయ్.